హాయ్ అండి, నేను మీ సత్యవను. మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. ఈరోజు మంచి మాట అండి. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి మహిళలకి ఇంత గౌరవం ఇచ్చే పురుష ప్రపంచానికి వందనాలు వందనాలు. ఎందుకంటే మహిళలను మనం అమ్మ మహిళనే, కోడలు మహిళనే, కూతురు మహిళనే, అత్త మహిళనే. మరి మహిళలు మన తప్పులు మనం తెలుసుకోవట్లేదు. మహిళలకి ఇంత గౌరవిస్తున్నారు. మనం ఎన్ని తప్పులు చేసినా మరి అదే మహిళ పెళ్ళయ్యాక అత్తను దూరం చేస్తుంది భర్తకి. అదే మహిళ ప్రేమించేటప్పుడు అమ్మకు దూరం అవుతుంది. అదే మహిళ నీ భర్త మాత్రమే నీకు కావాలి, నీ అమ్మ వద్దు అంటుంది. మరి ఇన్ని మనం చేస్తే మహిళల్ని గౌరవిస్తురు కదా. మరి మన తప్పులు మనం తెలుసుకొని ఒక తల్లిగారింట్లో బిడ్డగా తల్లిదండ్రులకు సంతోషం, అత్తగారింట్లో అత్తమామలకు సంతోషం, భర్తతో సంతోషం. మనకు ఆస్తులు ఉన్నాయా లేవా అన్నది కాదండి. మన బంధాలకు విలువనిస్తూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడే, మన భర్త సంతోషపడ్డప్పుడే మరింత గౌరవం మనకు కలుగుతుంది. ఇంట్లో కొట్లాటలు, బయట కిరటాలు నడవయండి. మరి ఇంట్లో కూడా సాంప్రదాయంగా మెదలడం, నువ్వు చెప్పేదానివైనవా అనద్దు. అందరూ నాలాగా లేరు కదా, నేను హ్యాండిక్యాప్ను, నేను చేయగలిగేది చేస్తున్నా. మీరు గమనించండి, ప్రతి ఒక్కరింట్లో కొట్లాటలు సాధ్యం. కానీ ఒక ఇంటి నుండి నువ్వు ఒక ఇంటికి వచ్చినావు, రేపు కూడా నీ ఇంటికి కోడలు వస్తుంది, అల్లుడు వస్తుండు. నువ్వు మహిళవే, కోడలు మహిళనే. మరి మహిళ అంటే మహిళా పద్ధతిలో మెదలడం ఎలా చెప్తానో వినండి. మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మా నాన్న చూసిన అబ్బాయి నచ్చకపోతే, మనకు నచ్చిన అబ్బాయి అయితే అమ్మా నాన్నను వదిలేసి వెళ్తున్నాం. మహిళ గొప్పతనం ఇదా అండి? మరి ఎలా అంటే గొప్పతనం చెప్పమంటారా? అమ్మ, మీరు చూసింది నాకు నచ్చట్లేదు. మరి నేను ఇష్టపడ్డవారు మన కులం కాదు. మరి అమ్మ, మనం మొక్కే దేవుడు శివుడు, పార్వతి బ్రాహ్మణ్స్, మరి అదే గంగమ్మ బెత్తొళ్ళు. మనం మొక్కే దేవునికే కులమత భేదాలు లేవు కదమ్మా. మీరు ఒప్పుకుంటే సంతోషంగా చేసుకొని సంతోషంగా ఉంటా అని చెప్పాలి. అప్పుడే కదా కుటుంబాన్ని ఇవ్వకుండా కాపాడిన మహిళ అవుతావు. మరి అమ్మా నాన్నలు చూసిన అమ్మాయి అయితే అమ్మ మాట వినుకుంటూ అత్త మామలు వద్దు, నువ్వే కావాలంటుంది భర్తను. నీకు నచ్చకపోతే నీ భర్తను కూడా అమ్మా నాన్న దగ్గరికి పోవద్దు అనే హక్కు నీకు లేదు కదా. మహిళ లోకానికి దేవత. ఇందిరాగాంధీ, మహాత్మా గాంధీ మరి బతుకమ్మప్పుడు ఎన్నో మన కోసం పాటలు, రాజకీయాలలో కూడా మన కోసం ఎన్నో గొప్పయి. ఓటేసేటప్పుడు కూడా మహిళకే విలువిస్తూ ఈ బయట ప్రపంచంలో మహిళని ఇంత గౌరవిస్తురే. మరి మహిళల మన తప్పులు మనం తెలుసుకుంటే మరింత గౌరవాన్ని పొందుతాం. సత్యవా, నువ్వు చెప్పేదానివైనవా అనద్దు. మన తల్లిదండ్రులు ఎలాగో మన అత్తమామలు కూడా అలాగే. మన తల్లిదండ్రులు తిడితే పడుతున్నాం, అత్తమామలు కూడా తిడితే పడదాం. నచ్చకపోతే దూరం ఉందాం, కానీ మన భర్తను, వాళ్ళ కొడుకును దూరం ఉంచద్దు. ఇది కదా పద్ధతి. కొన్నాళ్లకు ఆ నచ్చని తత్వమే నచ్చేలా జరుగుతుంది. కాలం అనేది మార్చుతుంది. అలా ఉండడం నేర్చుకోండి. ఇలా పుట్టిన పిల్లను అటు పడేయడం, ఆడిబిడ్డను గౌరవించకపోవడం, అత్తమామను అసహ్యంగా మాట్లాడడం, మన కడుపు నిండితే చాలు, మన భర్త మనతోటి ఉంటే చాలు, వాళ్ళు ఎక్కడ పోతేంది అనుకోవడం, ఇదా మహిళ గొప్పతనం? ఇది నాకు నచ్చలేదండి. సాధారణంగా మహిళలంతా కోపానికి రావద్దు. నేను కూడా మహిళని, కానీ మీలాగా అన్నీ కరెక్టు లేదు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో కాలంకున్న మహిళను. అయినా నాకు తెలిసిన సాంప్రదాయం మెదులుతున్నా. యూట్యూబర్ని కాబట్టి వీడియోలు పెడుతున్నా. నాకు తెలిసింది చెప్తున్నా. మీ ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకోండి. ఏ పువ్వు పెడితే ఆ ఫలమే వస్తుంది. ఏ విత్తనం పెడితే ఆ చెట్టే వస్తుంది. ఈరోజు మీరు చేసిన పనులే రేపు మీకు తిరిగి వస్తాయి. అందుకే మహిళా లోకానికి వందనం. మంచి పనులు చేద్దాం, మరింత గౌరవాన్ని తెచ్చుకుందాం. బాయ్ అండి.